రాష్ట్రంలో భూ సర్వేకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా పేర్కొన్నారు. భూ కొలతలు, భూదస్తాల నిర్వహణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు ప్రాధాన్యంగా మారాయన్నారు. అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మొదటి దశలో ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో 7,000 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. అర్హులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణను ఇస్తున్నామని, అది పూర్తయిన వెంటనే లైసెన్సులు జారీ చేసి వారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు. అందుకు వీలుగా సర్వే మాన్యువల్ను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రెండో విడత శిక్షణ నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ప్రారంభమవుతుందన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు సర్వే విభాగం సహాయ సంచాలకులకు రిపోర్ట్ చేయాలని సూచించారు.